రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయడానికి నిరసిస్తూ అనంతపురం జిల్లా విద్యార్థి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించే క్రమంలో వెళ్లిన విద్యార్థి సంఘ నాయకులను బౌన్సర్ల చేత భౌతిక దాడులకు పాల్పడమే కాకుండా కిడ్నాప్ కు పాల్పడిన మోహన్ బాబుపై తక్షణం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అధికారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ముందు మోహన్ బాబు వర్సిటీ అక్రమాలపై అధికారంలోకి రాగానే చర్యలు చేపడతామని చెప్పిన మంత్రి లోకేష్ నేడు మోహన్ బాబు యూనివర్సిటీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు అనంతపురం నుండి మా ప్రతినిధి సూర్య ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సూర్య, రాధిక, తిరుపతి సమీపంలోని రంగంపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్దకు ధర్నా కోసం వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ బౌన్సర్లు దాడికి పాల్పడి విద్యార్థి నాయకుల్లో కిడ్నాప్ చేయడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రంగంలో దిగిన పోలీసులు విద్యార్థి నేతలను అయితే కాపాడారు. నలుగురు కిడ్నాప్లను అదుపులోకి తీసుకొని 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా భావిస్తున్న యూనివర్సిటీ యజమానులైన మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు, అదే విధంగా యూనివర్సిటీకి సంబంధించిన పిఆర్ఓ సతీష్ కుమార్ సహా దాదాపుగా 23 మందిపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆల్రెడీ గవర్నర్ కు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే మోహన్ బాబు యూనివర్సిటీని వెంటనే రద్దు చేయాలని ఈ ఉదంతం జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా గతంలో చూసుకున్నామంటే అధిక ఫీజులు వసూలు చేసినందుకు 26 కోట్లను తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని, అదేవిధంగా 16 లక్షల జరిమానా విధించిన విషయం కూడా మనకు తెలిసిందేదే. ఆ విధంగా దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలపైన విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేస్తుంటే మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు ఈ విధంగా కిడ్నాప్ చేయడం అనేది అత్యంత దారుణంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా మోహన్ బాబు యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఈ యాజమాన్యం అయితే ఆరోపణ చేస్తున్నాయి. అదే విధంగా తమ యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతోనే డిజిటల్ ప్లాట్ఫామ్లలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రగిరి పోలీసులకు యూనివర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. తమ యూనివర్సిటీ గురించి తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించేలా చేస్తున్నారంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే యూనివర్సిటీ నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు విద్యార్థి నాయకులని మోహన్ బాబు యూనివర్సిటీ ఆరోపణ చేస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి సంఘాల నిరసనలో భాగంగా అనంతపురంలో కూడా విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు నిరసన తెలియజేసుకుంటున్నారు. ఎన్నికల ముందు మోహన్ బాబు యూనివర్సిటీ చేస్తున్న అక్రమాలపై తాము అధికారంలోకి రాగానే చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ అంటే అప్పట్లో యోగా పాదయాత్రలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూసామంటే యూనివర్సిటీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయడం ఖండించాల్సిన విషయం. రాధిక, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సూర్య. ఫీజుల దందాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తున్నటువంటి విద్యార్థి నాయకులను మోహన్ బాబు సంబంధించినటువంటి బౌన్సర్లు, వాళ్ళ అనుచరులు అక్రమంగా కిడ్నాప్ చేసి వాళ్ళని తరలించడం జరిగింది. ఈ రోజు సూటిగా మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీ జరుగుతుంటే నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాల్సినటువంటి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజు నిద్ర మత్తులో ఉన్నారు కాబట్టి ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ జరుగుతుంది. ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో గతంలో వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. వాళ్ళ రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కూడా మోహన్ బాబు సంబంధించిన ట్రస్ట్ ద్వారా వాళ్ళు డ్రా చేసుకొని విద్యార్థులకు డబ్బులు ఇవ్వలేదు, రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, విద్యార్థులు మోసం చేశారని ప్రభుత్వ నివేదికలు వచ్చాయి. కోర్టులో కేసు ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు మోహన్ బాబు యూనివర్సిటీలోకి అడుగు పెట్టాలన్నా, అధికారులు అడుగు పెట్టాలన్నా భయపడుతున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, మీకెందుకు మోహన్ బాబు యూనివర్సిటీ అంటే అంత భయం అని అడుగుతున్నాం. ఫీజుల దోపిడీ, ఫీజుల దందాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ నాయకులు
కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తున్నటువంటి విద్యార్థి నాయకులను మోహన్ బాబు సంబంధించినటువంటి బౌన్సర్లు వాళ్ళ అనుచరులు అక్రమంగా కిడ్నాప్ చేసి వాళ్ళని తరలించడం జరిగింది. ఈ రోజు సూటిగా మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీ జరుగుతుంటే నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాల్సినటువంటి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజు నిద్ర మత్తులో ఉన్నారు కాబట్టి ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ జరుగుతుంది. ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో గతంలో వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. వాళ్ళ